ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని పొదిలి రోడ్డులో ఉన్న యూటీఎఫ్ కార్యాలయం వద్ద సోమవారం యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా యూటీఎఫ్ సంఘ సీనియర్ నాయకులు అట్టూరి రామారావు, వై యలమందారెడ్డి యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రక అవసరంగా ఏర్పడిన యూటీఎఫ్ 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ముందుకు సాగుతోందన్నారు. యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక యూటీఎఫ్ భవన్ వద్ద జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. యూటీఎఫ్ కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ ఉపాధ్యాయులు తమ హక్కులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన హక్కులు, ప్రయోజనాలను సాధించుకోవడానికి ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసినప్పుడే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అందుతాయని, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవైపు పాఠశాలలు ప్రారంభించడం, మరోవైపు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం, ఇంకోవైపు ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీఈటీ ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇక టెట్ ఉత్తీర్ణత సాధించి కోర్టు తీర్పులు రావడంతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా ఎలా పనిచేయగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కమ్మ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి కాసిం, సహోధ్యక్షులు ఎస్ ఏడుకొండలు, కోశాధికారి జయరవికుమార్, గౌరవ అధ్యక్షులు రామరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, పావులూరి వెంకటేశ్వర్లు, ఏ బ్రహ్మరాంభాదేవి తదితరులు పాల్గొన్నారు.